సిఘాచి ఇండస్ట్రీలో ఉదయం 9 గంటలకు రియాక్టర్ పేలిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఘటనలో 8 మంది మృతి చెందారని అన్నారు. గాయపడిన 26 మందిని ఆసుపత్రికి తరలించగా మరో 2 చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీస్, ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమ్మీడియట్ గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి, ఏసీపీ ఆఫీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ ని వీళ్ళందరూ మానిటర్ చేసి, కోఆర్డినేట్ చేసి విత్ ఇన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజిన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్ లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్ కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా ఉందన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్ గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అది అయితే కానీ మనకి క్లారిటీ రాదు. ఈ వైబ్రేషన్ కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసిమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలా మంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు, కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో కాసేపటి దాకా ఎవరికీ అర్థం కాలేదు. భయంతో మిగతా కార్మికులు బయటికి పరుగులు తీశారు. ఇక ప్రమాదంలో 5 సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మందిని చందానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, 18 మందిని ఇస్నాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లైవ్ అక్కడి నుంచి